హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పప్పు నానబెట్టకుండా పిండి రుబ్బుకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీగా రాగి పిండితోని ఈ దోశలు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ఓసారి ట్రై చేసి చూడండి. రాగి పిండి తినని పిల్లల కోసం ఇలా చేసి పెట్టారనుకోండి ఇష్టంగా తినేస్తారండి. అలాగే పెద్దవాళ్ళకు కూడా రాగి పిండితో ఇలా దోశలు వేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. లేడీస్కి అయితే పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. దోశలకు ఇడ్లీలకి పిండి రుబ్బుకొని పప్పులు నానబెట్టుకునే అంత టైం లేనప్పుడు ఇలా రాగిపిండి బియ్యపిండిని కలిపేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు రాగిపిండిని, 1/2 కప్పు వరకు బియ్యపిండిని, 1 రెమ్మ కరివేపాకుని, అలాగే గుప్పెడంతా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని నలిపేస్తున్నట్లుగా వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని, 4-5 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకున్న ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కొంచెం వాటర్ని వేసేసుకుంటూ ఫస్ట్ అయితే థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకున్న తర్వాత మరి కొంచెం చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నేను ఫ్రై ప్యాన్ పెట్టేశానండి. మీరు దోశ ప్యాన్ మీద కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత మనం ఈ దోశలు వేసే ప్రతిసారి కూడా కింద నుండి పై వరకు పిండిని విధంగా కలుపుకుంటూ దోశలు పోసుకోవాలి. ఇవి పోసేటప్పుడు మాత్రం స్టవ్ అనేది మీడియం టు హైలోనే ఉంచాలని గుర్తుంచుకోండి. ఇలా పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా చేయడం వలన పిండి పైన తడారిపోతుంది, పొడిగా లేకుండా వచ్చేస్తుంది. మరీ ఎక్కువసేపు ఉంచొద్దండి. ప్లేట్కి ఉన్న వాటర్ అనేది దోశ మీద పడుతుంది. ఆ తర్వాత ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఒకవైపు కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఉట్టిగా అయినా తినేసేయచ్చు. ఇంట్లో ఉండే ఏదైనా పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు అండి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.